కార్యక్రమంలో ఏదైతే సెంటర్ పాయింట్స్ చెత్త ఉన్నాయో అవన్నీ తీయడం అనేది ఒక పాయింట్ అయితే, మీ అందరికీ కూడా తెలుసు శుక్రవారం మంగళవారం మనము ఫ్రైడే అని చేస్తాము. అది ఇంకో రోజు పెంచుకొని మంగళవారం కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏవైతే మంచినీళ్ళు కానివ్వండి, బయట స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్ కానివ్వండి, అందులో మనం రోజుకి రోజు నీళ్లు తీసేసి పరిశుభ్రంగా ఉంచుకోకపోతే అందులో ఏదైతే దోమలు గుడ్లు పెట్టి వాటి సంతానోత్పత్తి ఎక్కువయ్యి మళ్ళీ మనకు అవి కాటు వేయడం, దానివల్ల మళ్ళీ మనకి రోగాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా డెంగ్యూ దోమ గురించి మీ అందరికీ కూడా తెలుసు. అందరికీ కూడా ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది. అది మంచినీళ్ళలోనే పెరుగుతుంది, మధ్యాహ్నం పూటే పుడుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇంట్లో ఉన్న వాటర్ అయినా, మంచినీళ్ళు అయినా, బయట అయినా తప్పకుండా మీ యొక్క ఏవైతే నింపుకున్నటువంటి బిందెలు కానివ్వండి, బయట ఉన్నటువంటి హౌజులు కానివ్వండి, అన్నీ కూడా నీట్గా శుభ్రంగా చేసుకోండి. దానికి ఎగ్జాంపుల్లో కూడా మేము ఇక్కడ ఒక కుండీని క్లీన్ చేసి దాన్ని శుభ్రం చేయడం జరిగింది. అలాగే చెత్త ఎత్తడం, ఎక్కడైతే సిల్ట్ అనేది డ్రైనేజ్లో నుంచి తీసి రోడ్ పక్కన వేస్తారో దాన్ని కూడా మా వర్కర్స్ ఎలా తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఒకవేళ అక్కడ ఉండిపోయింది అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు, మాకు చెప్పవచ్చు. తప్పకుండా దాన్ని తొందరగా తీసే కార్యక్రమం తప్పకుండా తొందరగా చేపడతాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజులో భాగంగా మేము అన్ని చేస్తూ ఉన్నాము. మరి అలాగే ఇందులో భాగంగా చెట్లు మొక్కలు కూడా ఇప్పుడు పంచడం జరుగుతూ ఉంది. హోమ్ స్టే ప్లాంట్స్ ఇవన్నీ కూడా ప్రజలు తప్పకుండా మీరంతా తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంచి మొక్కలు అవి ఇంటి చుట్టుగా లేదంటే ఇంట్లో కూడా కుండీలలో మీరు పెంచుకోవచ్చు. మరీ అంత హైట్ పెరిగేవి కాదది. ఇప్పుడు లెమన్ గ్రాస్ ఉంది. లెమన్ గ్రాస్ ఎంతో హెల్త్కి చాలా మంచిది. అలాగే జామ కానివ్వండి, ఏదైనా సరే జామాకు టీ కూడా ఈ మధ్య చాలామంది తాగుతూ ఉన్నారు. అన్నీ కూడా హెల్త్కి సంబంధించినవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళినాయి మళ్ళీ పెట్టుకుందాంలే లేదంటే అక్కడిక్కడ పెట్టేయడం కాకుండా దయచేసి, ఎందుకంటే వీటికి ఖర్చు కూడా అయింది. ఎంతో కష్టపడి మెట్మా నుంచి కానివ్వండి, లేదంటే ఫారెస్ట్ వాళ్ళు కానివ్వండి, జైల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వాటిని ఎంతో కష్టపడి ఒక సంవత్సరం అంతా పెంచడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీకోసం మన కోసం చేశారు కాబట్టి దానికి మీరు కూడా గౌరవించి విలువనిచ్చి ఈ చెట్లను చక్కగా, ఎందుకంటే అవి మన నేస్తాలు, వాటిని ఎంత ప్రేమగా చూసుకుంటే అవి మనల్ని కాపాడుతాయి. కాబట్టి చెట్లను మీరు తప్పకుండా పెట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇది ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఈరోజు ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఆ కేవీబీ అక్కడ ఉన్నటువంటి స్కూల్లో అక్కడ శ్రమదానం అలాగే చెట్లు నాటడం కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. అయితే ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మన నిజామాబాద్ ఇది, మన యొక్క పట్టణం ఇది, కేవలం ప్రభుత్వంలో లేదంటే ప్రజాప్రతినిధులు వాళ్ళే చేసుకుంటారని మాత్రం దయచేసి అనుకోవద్దు. ప్రజలు మీ సహకారం ఉన్నప్పుడే మేము ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అది 100% విజయవంతం జరుగుతుంది. కాబట్టి ఏవైతే మేము ఇప్పుడు చెప్తున్నామో మైక్లో ఇవన్నీ కూడా దయచేసి ఒక అవగాహన కింద తీసుకోండి, మంచిగా అర్థం చేసుకోండి. దయచేసి చెత్తను రోడ్ల మీద వేయడం కానీ లేదంటే హౌస్లు ఇప్పుడు నేను చెప్పినట్టు క్లీనింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే సమాజాన్ని నీట్గా ఉంచండి. దానివల్ల మన నిజామాబాద్ నగరం అనేది, అర్బన్ అనేది చాలా పరిశుభ్రంగా ఉంటుంది. అందులో మీ సహకారం తప్పకుండా మీరు అందించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
Vegetable waste, wet waste. తడి చెత్తని పొడి చెత్తని వేరువేరుగా పెట్టడం వల్ల మన పరిసరాలలో మనకి దోమలు మరియు మస్కిటోస్ వాటి వల్ల మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా అవి రావు. ఇంకా మన పరిశుభ్రంగా నీటి చెల్వలు లేకుండా చూసుకోవాలి. దానివల్ల మనకి దోమల ఉత్పన్నం ఆగిపోతుంది. మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ వర్షాకాలంలో వచ్చే చాలా ప్రమాదకరమైన వ్యాధులు. దీనివల్ల మనకి ఇలా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ డిఫరెంట్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు వస్తాయి. ఈ మధ్య ఎవరు కూడా అలా చేయడం లేదు. దానివల్ల మనకి వ్యాధులు ఎక్కువ రావడం జరుగుతుంది. మనము ప్లాస్టిక్లో చాలా రకాల వాడుతున్నాం. దానివల్ల మనకి క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. It is not only duty of the municipality, it is everyone's duty. As an Indian, we should everybody should take everyone's help. Every citizen should do. Mineral water.